ఇది మన దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కథ. దీని గురించి తెలుసుకోవడం అందరికీ చాలా అవసరం. అంతేకాదు మన ఇళ్లలోకి వస్తున్న ఈ విషయాన్ని ఇప్పుడే అడ్డుకోవాలి. మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలేవి. మనం రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంతో హెల్దీ ఫుడ్ తింటున్నామని అనుకుంటాం. కానీ మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు, చివరికి పిల్లలు తాగే పాలు కూడా కల్తీ అవుతున్నాయనే నిజం మీకు తెలుసా? మనం రోజు తినే తిండి ఎలా స్లో పాయిజన్ లాగా మారుతుందో కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఒక సూపర్ సినిమా వస్తోంది. అదే ది ఇండియా స్టోరీ. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తలపడే మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ టీజర్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏంటి సినిమా కథ? టీజర్ లో అంతలా భయపెడుతున్న నిజాలేంటి? ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒక నిజం అన్నిటినీ మార్చేస్తుంది అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ను వదిలింది చిత్ర బృందం. ఈ టీజర్ స్టార్టింగ్ నుంచే మనల్ని బాగా ఆలోచింపచేస్తుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తోంది. టీజర్ లో వచ్చే డైలాగ్స్ అయితే థియేటర్స్ లో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా రైతులు వాడే పురుగు మందులు, వాటిని అమ్ముతున్న పెద్ద పెద్ద కంపెనీలు, ఆ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ కూడా నేరం చేసినట్లే అనే డైలాగ్ సిస్టమ్ ను పచ్చిగా ప్రశ్నిస్తోంది. కేవలం లాభాల కోసమే చూసే కార్పొరేట్ కంపెనీలు ఎలాంటి రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న పురుగు మందులను మార్కెట్లోకి ఎలా వదులుతున్నాయి, దాని వెనుక ఉన్న మాఫియా ఏంటి అనేది కాజల్ తన లాయర్ క్యారెక్టర్ తో కోర్టులో ఎలా బయటపెట్టింది అనేది ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ గా చూపించారు. ఇక ఈ సినిమా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రతిరోజు మన ఇళ్లలో ఫేస్ చేస్తున్న కల్తీ ఆహార సమస్య చుట్టూ తిరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తలపడి ఒక సామాన్య మధ్యతరగతి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ కల్తీ తిండి వల్ల పంటలపై మితిమీరి చల్లుతున్న పురుగుల మందుల వల్ల ఆయన కుటుంబంలో ఒక పెద్ద ట్రాజడీ జరుగుతుంది. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ఒక సామాన్య తండ్రి సిస్టమ్ పై తిరగబడితే ఎలా ఉంటుంది? ఆ పోరాటంలో లాయర్ కాజల్ అతనికి ఎలా హెల్ప్ చేసింది? కోర్టులో వీరు ఎలా గెలిచారు అనేదే ఈ సినిమా కథ. మనం మార్కెట్ లో కూరగాయలు కలర్ఫుల్ గా కనిపించడానికి కెమికల్స్ వేయటం, పండ్లు త్వరగా పండడానికి కార్బైడ్ వాడటం లాంటివి న్యూస్ లో చూస్తూనే ఉంటాం. వాటన్నిటి వెనుక ఉన్న ఒక భయంకరమైన నెట్వర్క్ ను డైరెక్టర్ చేతన్ డీకే ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా కాజల్ కెరీర్ లో చాలా స్పెషల్ అట. పెళ్లి, బాబు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన కాజల్ ఈ స్టోరీ వినగానే వెంటనే ఓకే చెప్పేసిందట. ఆమె మాట్లాడుతూ ది ఇండియా స్టోరీ అనేది సమాజానికి చాలా అవసరమైన సినిమా. నిజం చెప్పాలంటే ఒక తల్లిగా ఈ కథ నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ రోజుల్లో పిల్లల హెల్త్ గురించి ప్రతి పేరెంట్స్ లోనూ ఒక భయం ఉంది. మనం పిల్లలకి పెట్టే తిండి ఎంతవరకు సేఫ్? ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగుతుంది అని చాలా ఎమోషనల్ గా చెప్పింది. నిజమే కదా, ఒక సెలబ్రిటీ ఇంతలా చెప్తుందంటే ఈ సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను చేతన్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సాగర్ బి షిందే ప్రొడ్యూస్ చేస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఈ మూవీ వస్తోంది. ఇక సినిమాలో కాజల్, శ్రేయస్లతో పాటు మనకు బాగా తెలిసిన మురళీ శర్మ, మనీష్ వాద్వా లాంటి గుర్తింపు ఉన్న నటీనటులు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్నారు. సో యాక్టింగ్ పరంగా సినిమా చాలా బాగుండబోతోంది. ఇక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా వచ్చే నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కేవలం ఒకే లాంగ్వేజ్ కాకుండా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇది ది ఇండియా స్టోరీ టీజర్ వెనుక ఉన్న అసలు కథ. ఎప్పుడు లవ్, యాక్షన్, కమర్షియల్ సినిమాలు కాకుండా మన వంటింట్లో ప్రతిరోజు వాడుతున్న స్లో పాయిజన్ గురించి ధైర్యంగా ప్రశ్నిస్తున్న ఇలాంటి సినిమాలను మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి.